అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మనకు పీఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమైపోయారు. ప్రస్తుతానికి ఏంటంటే మనకు ఈ పీఎం కిసాన్ కింద 19వ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి ఈ పీఎం కిసాన్ కింద 19వ విడతతో పాటు మన ఏపీలో ఉన్నటువంటి 50 లక్షల పైచిలకు మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది. ఇక దీనికి సంబంధించి మనకు అర్హుల జాబితా లాంటివి సిద్ధం చేస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ రైతులకి యొక్క డబ్బులను విడుదల చేయడానికి మనకు రైతులు కూడా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మనకు ఇద్దరు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మనకు ఈయన ఎవరైతే మన నారా లోకేష్ గారు కానీ ఇద్దరు కూడా మనకు ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులకు యొక్క డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి, అన్నదాత సుఖీభవ పథకానికి ఎలా చేస్తే డబ్బులు వస్తుంది, పీఎం కిసాన్కి ఏ విధంగా చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా ఇలా చేయండి. ఇక అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే మనకు ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఆయన మొన్న మనకు చెప్పినటువంటి హామీ ప్రకారమే ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలను కనుక మనం ఒకసారి చూసినట్లయితే మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఎన్నో రోజుల నుంచి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులను విడుదల చేయాలని చూస్తూ ఉంది. మరి అనేక కారణాల వల్ల ఏంటంటే యొక్క డబ్బుల విడుదల అనేది మనకు లేట్ అయిపోతూ ఉంది. మరి ఇక ఎట్టకేలకు మనకేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిన్నటి రోజున మనకు అసెంబ్లీలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నిర్ణయం తీసుకుని ఆయన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మనకు ఎవరైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా నిర్ణయం తీసుకుని మనకు యొక్క నిధులు అనేది విడుదల చేయబోతున్నారు అన్నమాట. ఇక ఈ నిధులలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా రైతులకు మేలు జరిగేటువంటి ప్రకటన అయితే చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉండాలని ఒక డబ్బులు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన ప్రధాని మోదీ గారు ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులు విడుదల చేశారు. ఇక్కడ డబ్బులు ఆల్రెడీ రైతులకు జమ అవుతూ ఉన్నాయి. మరి దీంతోపాటు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా జమ అవుతాయి. కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క డబ్బులు చూసుకొని మీకు వస్తాయా రావా అనేది తెలుసుకుని ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అనేది చేసుకుంటూ ఉంటే మీకు డబ్బులు రావడం చాలా ఈజీ అయిపోతుంది. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగేటువంటి ప్రకటన ఎప్పటికప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధాని మోదీ గారు అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇక ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా ఏప్రిల్ నుంచి కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు వస్తాయి. మీరు ఈ డబ్బులు అయితే తీసుకోండి. ఏపీ ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రైతులకు ప్రతి రైతుకు కూడా డబ్బులు పడతాయి. మరి ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతున్న కూడా ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇదే అప్డేటు.
వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వివరాలను తెలుసుకుంటూ ఉండండి. ఇక ప్రస్తుతానికి పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని ఈ పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోవాలి. ప్రతి రైతు కూడా మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి అన్నదాత సుఖీభవ ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు మనకు డబ్బులు అయితే జమ అయిపోతాయన్నమాట. ఒకసారి మీరు ఈ డబ్బులు కూడా వస్తాయా రావా అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే చాలామంది రైతులు ఏంటంటే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోలేదంటే ఏపీ ప్రభుత్వం కూడా ఇంకా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదన్నమాట. మరి దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ఏపీ ప్రభుత్వం. అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది. మీరు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ బడ్జెట్లో దాదాపు 4,500 కోట్ల రూపాయలను కేటాయించి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు అనేవి రాబోతూ ఉన్నాయి. ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలాగ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి, మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలను అయితే తీసుకోండి. ఈ పీఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ప్రస్తుతానికి 2,000 రూపాయలు పడుతున్నాయి. అది కూడా ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే పడుతున్నాయి. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈకేవైసీ కనుక మీరు చేసుకోకుండా ఉంటే మీకు ఈ డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. ఈకేవైసీ చేసుకొని వారికి డబ్బులు రావు. కాబట్టి ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోమని చెప్పండి. అలాగే ఎవరైనా అప్లై చేసుకుని వారంటే ఇప్పుడు అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకుంటే కూడా మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ప్రస్తుతానికి పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ డబ్బులు పడని రైతులకు కూడా మనకు అప్డేట్ అయితే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. పడకపోయినా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీకు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే మీకు ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి రైతులంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మనకు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి.